ఎప్పుడైనా సరే ఒక కొత్త పార్టీ ఎందుకు వస్తుందండి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్టీస్ కి వ్యతిరేకంగా మేము చేస్తాము అని వస్తుంది. అక్కడ విజయ్ గారైనా సరే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారైనా సరే. అక్కడ కూడా 2 పార్టీలు ఉన్నాయి కదా! వ్యవస్థాగతంగా నిర్మాణం అయిపోయిన 2 పార్టీలు ఉన్నాయి. అయినా సరే ఆయన గెలిచారు కదా! ఆయన నిలబెట్టుకున్నారు కదా ఆయన పార్టీని. మనం సాకులు చెప్పుకోవడానికి తప్ప ఇది వాస్తవికం కాదు. ఎందుకంటే అక్కడ ఏమి అపోజిషన్ లేకుండా లేదు. అక్కడ కూడా 2 పార్టీలు ఉన్నాయి. మూడో పార్టీగానే ఈయన వచ్చారు. ప్రత్యామ్నాయంగానే ప్రజల్లో నడిచారు. గెలుచుకున్నారు. పొత్తులు అవి కూడా నాకు అవసరం లేదని చెప్పారు ఆయన స్పష్టంగా. నేను సింగిల్ గా పోటీ చేస్తానని చెప్పారు. దాన్ని ప్రజలు నమ్మారు. ఎప్పుడైనా సరే స్పష్టంగా మనం చెప్పగలిగితే ప్రజలకి ఒప్పించగలిగితే వాళ్ళు గెలిపిస్తారని అర్థం అవుతుంది కదండి. మన సౌత్ పాట అందరం కూడా ఒకలాంటి వాళ్ళమే కదా. మనం ఏమి అంటే గెలిస్తే ఏమొచ్చి ఒకలాగా, గెలకపోతే ఒకలాగా మాట్లాడకూడదు. ఖచ్చితంగా అక్కడ కూడా మన సౌత్ ప్రజలే, ఇక్కడ కూడా మన సౌత్ సదరన్ పార్ట్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఒకేలా ఆలోచిస్తారు, ఒకే భావజాలంతో ఉంటారు. అక్కడ కూడా ఆయన 2 పార్టీలకి ఎగనెస్ట్ గా పెట్టారు, ఇక్కడ కూడా ఈయన అలాగే పెట్టారు. కాకపోతే వ్యవహరించే శైలి, సైద్ధాంతికత్వం కూడా మనం ప్రజల్లో చూస్తారు. ఇప్పుడు కూడా మనం మాటలకే పరిమితం అయిపోతున్నావా, చేతల్లో చేస్తున్నావా, నిజంగా నిర్మాణం చేస్తున్నావా, నిజంగా మన పార్టీగా మనం అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా వేరే మరొకరు గెలిపించడానికే కాకుండా నువ్వు స్వయం ప్రతిపత్తితో నిలబడే సత్తా నీకు ఉందా లేదా, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. గమనించి మాత్రమే మనకు అవకాశం ఇస్తారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సాకులు వెతుక్కుంటూ వెళ్ళిపోతే ఎప్పటికీ కూడా దీనికి పరిష్కారం దొరకదు. దానివల్ల మనకేంటి నష్టం లేదు, ఒక పార్టీగా వాళ్ళే నష్టపోతారు. ఇప్పటికైనా సరే ఎక్కడ తప్పు జరుగుతున్నదని సరి చూసుకొని అడుగులు వేస్తే ఇప్పటికైనా సరే, ఇప్పటికే చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది పార్టీ. మేబీ కనీసం ప్రజల్లో ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళకైనా గౌరవం దక్కుతుంది. వాస్తవం మాట్లాడుకుంటాం.